డొనాల్డ్ ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. నోబెల్ శాంతి బహుమతి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాల్లో ఒకటి. శాంతి మరియు మానవాళికి గణనీయంగా దోహదపడిన వారికి ప్రదానం చేస్తారు. ట్రంప్ గతంలో పలుసార్లు నోబెల్ బహుమతిపై తన ఆసక్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియాలో తాజాగా నిరాశగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాంగో, రువాండా దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధం ముగించే విధంగా ఒప్పందం కుదురుతోందని తెలిపారు. ఇది ఆఫ్రికాకు, ప్రపంచానికి కూడా మంచి రోజుని సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు. మరోవైపు తాను ఏం చేసినా తనకు నోబెల్ ప్రైజ్ రాదని ట్రంప్ నిరాశ వ్యక్తం చేశారు. భారత్ పాక్ మధ్య యుద్ధం ఆపినా, సెర్బియా కొసావో మధ్య పోరాటాన్ని నిలిపినా తనకు మాత్రం బహుమతి లభించదని తెలిపారు. ఈజిప్ట్, ఇథియోపియా మధ్య శాంతిని కాపాడినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి లభించిందని ట్రంప్ అన్నారు. పశ్చిమాసియాలో అబ్రహం ఒప్పందాలను చేసినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి లభించిందని ట్రంప్ అన్నారు. తాను ఏం చేశానన్నది ప్రజలకు తెలుసని, తనకు మాత్రం నోబెల్ శాంతి బహుమతి రాదని ట్రంప్ పోస్ట్లో తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 2009లో పదవి బాధ్యతలు స్వీకరించిన 9 నెలల్లోపే నోబెల్ శాంతి బహుమతి అవార్డును అందుకున్నారు. ఒబామాను ఈ అవార్డుకు ఎంపిక చేసేందుకు ట్రంప్ నోబెల్ కమిటీని విమర్శించారు. న్యాయంగా అయితే ఒబామాకు ఈ అవార్డు దక్కకూడదని ఆయన చెప్పారు. నా పేరు ఒబామా అని ఉంటే నాకు 10 సెకండ్లలో నోబెల్ బహుమతి ఇచ్చేవారని ట్రంప్ ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, అసలు ఏంటి పోస్టు కలకలం, ఏమైంది? దాదాపు శ్రీదేవి, ఏదైతే నోబెల్ శాంతి బహుమతి నాలాంటి వాళ్లకు రాదు, ఉదారవాదులకు మాత్రమే వస్తుంది, నేను ఎంత ప్రయత్నించినా కానీ నాకు మాత్రము నోబెల్ శాంతి బహుమతి రాదు అంటూ కూడా తన సొంత మీడియా అయినటువంటి ట్రూత్ లో ప్రత్యేకంగా పోస్ట్ చేయడం జరిగింది. దీనిపై ఏదైతే నోబెల్ శాంతి బహుమతి ముఖ్యంగా అంటూ ఇతర దేశాల యుద్ధాలలో వేలు పెడుతూ తనకు నోబెల్ శాంతి అంటే యుద్ధాలలో పురికొలిపి తర్వాత దానికి శాంతి చర్చలు అంటూ కూడా తను ఒక పీస్ఫుల్ గా నేను ఆలోచిస్తున్నానంటూ ప్రపంచానికి చెప్పడమే ముఖ్యంగా అటు మనకు ఇండియా పాకిస్తాన్ కి సంబంధించవచ్చు, తర్వాత ఇరాన్ యుద్ధానికి సంబంధించిన విషయం అని చెప్పవచ్చు. తర్వాత మనకు ఏదైతే అనేక విధాలుగా గతంలో చూసినటువంటి విధంగా అమెరికాకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు 3 మాత్రమే నోబెల్ శాంతి వచ్చింది. దాదాపు ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ దాదాపు 3 సార్లు ఇప్పటి వరకు కూడా నామినేట్ అయ్యాడు ఆస్కార్ అవార్డు కొరకు, అంటే ఇక్కడ నోబెల్ శాంతి కొరకు. అయితే మనకు 1918లో ఒకసారి అయింది. తర్వాత మనకు ఇక్కడ 2018 తర్వాత 2020, 2021లో ఇక్కడ నోబెల్ శాంతి అంటే అవార్డు కొరకు నామినేట్ అయ్యాడు. కానీ చివరి నిమిషంలో తనకు అవార్డు రాకపోవడం అనేది మాత్రము ఇప్పుడు ఏదైతే ప్రత్యేకంగా పోస్ట్ చేశారో దీనిపై, అంటే 2009లో ఇక్కడ ఒబామాకు రావడం అన్నది దానిపై తన లాంటి వాళ్ళకి వస్తుంది, తనకు రాలేదు అనేటువంటి విషయాన్ని ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఇక్కడ నోబెల్ శాంతి కొరకు మాత్రమే తన అడుగులు ఇండియా పాకిస్తాన్ కి వార్ ఏదైతే జరిగిందో ఆ సందర్భంలో కూడా ప్రత్యేకంగా పాకిస్తాన్ ఏదైతే అక్కడ పాకిస్తాన్ మనకు ఉప ప్రధానమంత్రి వచ్చేసేసి కీలకంగా ఇతని పేరు ప్రకటించడం జరిగింది. అంటే ఏదైతే నోబెల్ శాంతికి 2026కు పాకిస్తాన్ అంటే ట్రంప్ పేరును ఇక్కడ ప్రకటించింది. అయితే ముఖ్యంగా ఆ విధంగా ప్రకటించిన కొద్దిసేపటికే వైట్ హౌస్లో ఏదైతే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తి మునీర్కి ప్రత్యేకంగా విందును కూడా ఏర్పాటు చేసినటువంటి వైనం మనం చూసాము. అయితే తనకు ఎవరైతే తన పేరును నామినేట్ చేస్తారో వారికి పూర్తి మద్దతును, తనకు పూర్తి సపోర్టు, అంటే ఎంత శత్రువైనా కానీ ఎంత ఉగ్రవాదైనా కానీ తనకు నోబెల్ శాంతి బహుమతి రావడం అన్నదే తనకి చాలా పెద్ద కళ. అంటే దాదాపు అంటే 45వసారి కూడా అతడు అధ్యక్ష పదవి చేపట్టాడు. 47వసారి కూడా యుఎస్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కూడా ఆయన డ్రీమ్ ఏదైతే ఉందో
నోబెల్ శాంతి బహుమతి పొందడమే తన మొట్టమొదటి డ్రీమ్. ఇక్కడ ఏదైనా యుద్ధం జరిగిన సమయంలో కూడా వాటి మధ్యలో దూరి తర్వాత వాటిని ఆపే ప్రయత్నం చేసి నేను ఒక శాంతి చర్చలకు నేను చేసినటువంటి శాంతి చర్చలతోటే యుద్ధాలు ఆగాయి అంటూ కూడా ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా తన అంటే మేనేజ్ చేస్తున్నటువంటి వైన మనం చూస్తూనే ఉన్నాము. అయితే పాకిస్తాన్ ఏదైతే ఇక్కడ పాకిస్తాన్ తన పేరును ప్రకటించడంతో ఒక్కసారిగా కూడా పాకిస్తాన్ చాలా అంటే ముచ్చటేసింది, ముద్దు కూడా పెట్టుకున్నాడు ఒక సైడు. అయితే ఇలాంటి పాకిస్తాన్ పై కూడా తన ప్రేమను వెళ్ళబరుస్తూ తర్వాత ఎక్కడైతే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి మునీర్కు అంటే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి మునీర్కు కూడా వైట్ హౌస్ లో విందు ఇచ్చినటువంటి వైనం. అయితే ఒకవైపు ఏదైతే అంటే ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి వారును కూడా నేనే ఆపాను అంటూ ఒకవైపు, తర్వాత మనకు ఇండియా పాకిస్తాన్ కి సంబంధించినటువంటిది ఒకవైపు, తర్వాత మనకు సిరియాకి సంబంధించినటువంటి దాంట్లో కూడా నేను చేశాను, కానీ ఇప్పటి వరకు కూడా నా పేరు 3 సార్లు కూడా నామినేట్ అయింది, ఇప్పటి వరకు కూడా నోబెల్ శాంతి బహుమతి రాలేదు. అది ఒక అందరి ద్రాక్షలాగానే మాత్రం ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ కు మాత్రం మిగిలిపోయింది. అయితే ఏదైతే ఇదే ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి అంశంపై కూడా రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి బడ్డీ కార్టర్ ఆస్కార్ అంటే ఇక్కడ మనకు నోబెల్ బహుమతి కూడా నామినేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నామినేషన్ చేసినట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే మరొక విషయం ఇక్కడ ఏదైతే ఆస్కార్ ఇక్కడ మనకు నోబెల్ శాంతి బహుమతికి సంబంధించినటువంటి అవార్డుకి సంబంధించినటువంటిది ఉక్రెయిన్ ఇంతకు ముందే మెరెస్కో అంటే అక్కడ అంటే ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కూడా మెరెస్కో ఇంతకు ముందు కూడా నామినేట్ చేయడం జరిగింది నోబెల్ శాంతికి. అయితే గత 2 రోజుల క్రితమే దీనికి సంబంధించినటువంటి నామినేషన్ ఏదైతే దాఖలు చేసినటువంటిది విత్డ్రా చేసుకుంటున్నట్లు కూడా ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కూడా దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. అయితే ఒకవైపు ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళు నెమ్మదిగా విత్డ్రా చేసుకున్నటువంటి వైనము ఒకవైపు, తర్వాత అంటే నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ నాకు నోబెల్ శాంతి బహుమతి రావటం లేదనేది ఒకవైపు. ఎందుకంటే ఇది నామినేషన్ దాఖలు చేసేటటువంటి సమయము దాదాపు మనకు అక్టోబర్ మొదటి వారంలోనే దీనికి డిక్లరేషన్ అంటే అవార్డుకి సంబంధించినటువంటి ప్రకటన వెలువడుతుంది. దీనికి సంబంధించినటువంటిది నామినేట్ వరకు వెళ్తుంది, కానీ ఇప్పటి వరకు కూడా 3 సార్లు నామినేట్ చేశారు, కానీ ఇప్పటి వరకు కూడా నోబెల్ శాంతి బహుమతి అన్నది కూడా రాలేదు. దీనిపై తన స్పందన తెలియజేస్తూ నా లాంటి వాళ్లకు రాదు, ఉదారవాదులకు వస్తుంది అంటే ఒబామా లాంటి వాళ్ళపై, ఎందుకంటే 2009లో కూడా ఒబామాకి వచ్చినటువంటి అవార్డుపై కూడా తను కీలక ప్రకటన చేసినటువంటి సమయం అప్పుడు కూడా ఆయన విమర్శించినటువంటి వైనము మరొకసారి దీనిపై స్పందిస్తూ తన సొంత మీడియాకైనటువంటి ట్రూత్ లో కూడా ప్రత్యేకంగా దీనిపై పోస్ట్ చేయడం జరిగింది. కానీ మొత్తం మీద ఏదైతే యుద్ధాలను నేను ఆపుతున్నాను, నేను ఒక పీస్ఫుల్ గా ప్రపంచ దేశాన్ని చూడాలనుకుంటున్నాను అంటూ కూడా చెప్తూనే అటు ఒకవైపు తన ఆర్థిక వ్యవస్థను సర్దిద్దడం కొరకు ఒకవైపు, మరొక వైపు తన నోబెల్ శాంతికి బహుమతికి ప్రధానంగా కూడా ధ్యేయంగా ముందుకు వెళ్తున్నటువంటి వైనం శ్రీదేవి. రైట్ కళా, థ్యాంక్ యూ.